హాయ్ అందరికీ నమస్కారం. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే ఖాయంగా కనపడుతుంది. అయితే టీవీకేతో జత కట్టేది ఎవరు? ఇదే పెద్ద ఎత్తున సస్పెన్స్కు దారితీసిందని చెప్పాలి. ఇప్పటికే విజయ్ చాలామందితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే మేము మద్దతు ఇస్తామని చెప్తోంది. వాస్తవానికైతే విజయ్కున్న లెక్క ప్రకారం విజయ్ 108 సీట్లు వచ్చినాయి టీవీకేకి. వాస్తవానికి తమిళనాడులో ఉన్న ఒక డేటా మనం ఇవాళ గెలిచిన డేటా మనం చూస్తే కనుక డిఎంకే గ్రూప్కి 73 స్థానాలు ఉన్నాయి అంతే. అంటే అందులో డిఎంకే 59, కాంగ్రెస్ పార్టీ 5, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ 2 స్థానాలు ఉన్నాయి. మొత్తం కలిపి 73 స్థానాలతోటి డిఎంకే కూటమి ఉంది. అలాగే అన్నా డిఎంకే కూటమి అయితే 53 స్థానాలు ఉన్నాయి. అన్నా డిఎంకే కూటమిలో మీకు ఏడిఎంకే అన్నా డిఎంకేకి సంబంధించి 47 మంది ఉంటే పిఎంకే 4, బీజేపీ 1, డిఎండికే అంటే మనందరికీ తెలిసిందే స్వర్గీయ విజయకాంత్ పార్టీ. అయితే ఆ విజయకాంత్ పార్టీ ఒకప్పుడు ఒక ఊపిందని చెప్పాలి. దాదాపు 40 స్థానాలు గెలుచుకుంది. ఒక దశలో జయలలితతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో పూర్తిగా పార్టీ పతనం దిశగా వెళ్ళిపోయింది. విజయకాంత్ గారు కూడా మరణించడంతో కేవలం వాళ్ళ సతీమణి మాత్రమే పార్టీ నడుపుతున్న పరిస్థితి. కాబట్టి ఈసారి ఆమె తనయుడు కూడా నిలబడడం జరిగింది. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. అన్నా డిఎంకే బీజేపీ కూటమితో. అయితే వాళ్ళలో కేవలం తను మాత్రమే, ఆయన విజయకాంత్ గారి సతీమణి మాత్రమే విజయం సాధించారు. సో కాబట్టి ఆ పార్టీకి ఒక్క స్థానం లభించింది. ఓవరాల్గా చూస్తే అన్నా డిఎంకే 53. విజయ్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది కొంత కన్ఫ్యూజన్కు గురవుతున్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు 5 మంది ఉన్నాము, మేము వచ్చేస్తామని చెప్తోంది. అలాగే సిపిఐ 2 వస్తామంటున్నారు, సిపిఎం 2 వస్తామంటున్నారు, విసికే 2 వస్తామంటున్నారు, ఇండియన్ ముస్లిం లీగ్ వస్తామంటున్నారు. అంటే ఇవాళ డిఎంకే మిత్రపక్షాలైన వీళ్ళందరూ కూడా వస్తామని చెప్తా ఉన్నారు. అంటే మొత్తం కలిపి 8, 5, 13 మంది ఉంటారు. అంటే వాస్తవానికి ఆయన కావాల్సింది 10 స్థానాలు మాత్రమే. అయితే 13 మంది మేము వస్తాం మీతో పాటు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 13 మంది వస్తే ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా లొకలొకలు నడుస్తూనే ఉంటాయి. విజయ్కి గెలిచామన్న సంతోషం కంటే కూడా గెలిచినా పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వలేదన్న బాధ విజయ్లో కనపడుతోంది. చాలామంది పేటీఎంస్ అంటున్నారు సింగిల్గా వెళ్ళాడు, సింగిల్గా గెలిచాడంటున్నప్పుడు సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడట్లేదు. ఆయనకు 10 అవసరం. చాలామంది సెటైరికల్గా అంటున్నారు 10 అవసరం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ 11 ఇస్తారా అని చెప్పేసి సెటైర్లు వేస్తున్నారు. అయితే అవన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆయనకు 10 స్థానాలు అవసరం. సింగిల్గా పోటీ చేసిన ఇవాళ పొత్తు లేనిదే ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రాజకీయాల్లో పొత్తు అనేది సహజమైన పరిణామం. సింగిల్గా వస్తే గొప్ప కాదు, పొత్తు పెట్టుకుంటే గొప్ప కాకుండా పోదు. కాబట్టి రాజకీయాల సమీకరణాలు మారుతూ ఉంటాయి. 1+1 2 అవుతుందని మనం ఎప్పుడు అనుకోకర్లా. 1+1 12 అవ్వచ్చు, 1+1 0 అవ్వచ్చు. కాబట్టి రాజకీయాల్లో డిఫరెంట్ సమీకరణాలు ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నాం ఆయనకు 10 కావాలంటే ఆయన ఈ 13 మందిని తీసుకుంటాడా, లేకపోతే కొత్త తలనొప్పులు వచ్చేసిన ఇవాళ డిఎంకే నుంచి మేము 10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొంతమంది పార్టీ ఫిరాయించి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే అన్నా డిఎంకే కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో మేము మీతో జతకడతామని చెప్తుంటే అన్నా డిఎంకే మాత్రం తన పార్టీని కాపాడుకోవటం కోసం మేము కూడా మీతో జత కడతాము, మేము పొత్తునిస్తాము, పొత్తులో భాగంగా మేము మీతో కలిపి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. వాస్తవానికి విజయ్ ఏం చేయాలి? ఇవాళ విజయ్ కనుక అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో తనది కాకుండా పొత్తు పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాస్తవానికి 53 మంది ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు కావలసిన మద్దతు అందుతుంది. ఎందుకంటే బీజేపీ కూడా అన్నా డిఎంకే పొత్తులో ఉంది కాబట్టి, బీజేపీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కాకపోతే విజయ్కున్న ఒకే ఒక సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీని పూర్తిగా సిద్ధాంతపరంగా విభేదించే విజయ్ ఇవాళ బీజేపీతో మళ్ళీ ఎట్లా కలుస్తాడు? ఇది ప్రజల్లో మళ్ళీ కాస్త చులకనయ్యే అవకాశం ఉంది. ఈయన కూడా రాజకీయాల్లో కావాలని ఇలా చేస్తున్నా అంటే రాజకీయాల్లో బ్లేమ్ గేమ్, లేకపోతే మోసం చేయటం, చీటింగ్. అంటే మీకు ఇప్పటివరకు బీజేపీని తిట్టి బీజేపీ మద్దతుతో ఇవాళ అధికారంలోకి వస్తే అది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనతో ఉన్నారు. అలా కాకుండా అన్నా డిఎంకే ఇంకొక ప్రతిపాదన చేస్తోంది. సో బీజేపీ లేకుండా అన్నా డిఎంకే మాత్రమే 47 మంది ఉన్నాం, మేము మద్దతు ఇస్తామని చెప్పేసి అన్నా డిఎంకే చెప్తా ఉంది. ఇదైతే కొంతవరకు బెటర్ ఆప్షనే కనపడతా ఉంది. కాకపోతే అన్నా డిఎంకేలో ఒక వర్గం, షణ్ముగం, వేలుమణి ఇలాంటి సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు.
ఇవాళ ఎడిపాడి పళనిస్వామిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 47 మందిలో దాదాపు 40 మంది మా వైపు ఉన్నారు, మేము 40 మందిని తీసుకొచ్చి అన్నాడీఎంకేని విలీనమే చేస్తాం ఏకంగా అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఒకవేళ అలాంటి విలీనం ప్రతిపాదన తీసుకుంటే ఎంతవరకు బెస్ట్ అనేది కూడా ఆలోచిస్తున్నారు. వాస్తవానికి విలీనం ప్రతిపాదన యాక్సెప్ట్ చేస్తే ఒక మంచి ఏంటంటే మొత్తం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, అన్నాడీఎంకే పార్టీ ఎరాడికేట్ అయిపోతుంది, మొత్తం అన్నాడీఎంకే పార్టీని మొత్తం సీన్ నుంచి తీసేసేయచ్చు. అదొక అడ్వాంటేజ్. మొత్తం 40 మంది ఆయన తీసుకోగలిగితే విలీనం అయిపోతే కనుక టీవీకే వర్సెస్ డిఎంకేనే ఉంటాయి. ఖచ్చితంగా టీవీకే పార్టీ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఉంది. అన్నాడీఎంకేలో చాలామంది ముదురులు ఉంటారు, కానీ టీవీకే విజయ్ మాత్రం కాస్త లేతగా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన రాజకీయాలని డైజెస్ట్ చేసుకోవడానికి మరి కొంతకాలం పడుతుంది. కానీ అన్నాడీఎంకేలో చాలా ముదురులు ఉన్నారు. వీరందరూ ఏం చేయొచ్చు, సో ఒక వర్గాన్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే అన్నాడీఎంకేలో ఉండే వాళ్ళను 47 మందిలో 40 మందిని తీసుకొచ్చి విలీనం చేసిన వాళ్ళు రేపు పొద్దున ఈ పార్టీలోంచి మరొక చీలిక తీసుకురారని గ్యారంటీ ఏంటి అన్న సందేహాలు కూడా పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం చేయాలి? సాహసోపేతమైన నిర్ణయమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు విజయ్ రిస్క్ చేశారు, ఈ రిస్క్ కూడా చేస్తే అన్నాడీఎంకేని పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవడం ఇదే కనుక అయితే కనుక అన్నాడీఎంకేని తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుందేమో అనుకోండి. కానీ ఈ 13 సీట్లు తీసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ నడుస్తూనే ఉంటాయి. అంటే ప్రభుత్వం గనక ఒకవేళ బొటాబొట్టి మెజారిటీతో ఉంటే ఎప్పుడు డిస్టర్బెన్స్లు నడుస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలకు ఎప్పుడు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. అలా కాకుండా అన్నాడీఎంకేతో కనుక పొత్తు పెట్టుకుంటే అదొక ఆప్షను, లేదు విలీనం చేసుకుంటే ఒక ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్ ఆలోచిస్తున్నారు విజయ్ అని చెప్తున్నారు. డిఎంకే నుంచి కూడా 8-10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ తీసుకోవడానికి సుముఖంగా లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ప్రోత్సహించారన్న మాట అది తన పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ అయితే పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అన్నాడీఎంకేతో వెళ్ళాలా, లేకపోతే అన్నాడీఎంకేని విలీనం చేసుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బొటాబొట్టి మెజారిటీతో సర్దుకుని పోవాలా? ఈ ఆప్షన్స్ విజయ్ ముందున్నాయి. విజయ్ దీనికి సంబంధించి మల్లగొల్లాలు పడుతున్నారు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు అందరినీ పెట్టారు. అట్ ద సేమ్ టైం చర్చలు జరుగుతున్నాయి, పెద్దలతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది విజయ్కి కాస్త వ్యూహరచన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో కూర్చొని సమాలోచనలు జరుపుతున్నారు. బహుశా చరిత్రలో ఒక గట్టి నిర్ణయం కనుక తీసుకుంటే అన్నాడీఎంకే లాంటి పార్టీ కనుక విలీనం అయితే ఇది ఒక చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. సో జయలలిత శకం ముగిసినట్టే అని చెప్పాలి, ఎంజీఆర్ శకం ముగిసినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ అన్నాడీఎంకే పార్టీ ఉన్నంత కాలం కూడా ఎంజీఆర్ ఫోటో, జయలలిత ఫోటో కనబడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్నాడీఎంకే కనుక అధికారికంగా విలీనం కనుక ప్రకటించిందంటే 2/3 పళనిస్వామి వెళ్ళక్కర్లా, 40 మంది వెళుతున్నారంటే 2/3 వెళ్తే విలీనం చేసేసేయచ్చు. మొన్న కూడా ఆ పట్లానే బీజేపీలో విలీనమైంది కదా రాజ్యసభ పక్షం. సో ఆ రకంగా కనుక జరిగితే మరి జయలలిత ఫోటోలు, ఎంజీఆర్ ఫోటోలు రాజకీయ చరిత్ర నుంచి, రాజకీయ రంగం నుంచి పూర్తిగా వాళ్ళను తొలగించినట్టే అని చెప్పుకోవాలి. ఏం జరుగుతుందో ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు తమిళ ప్రజలతో పాటుగా దేశ ప్రజలు కూడా.